గుడ్ మార్నింగ్ అండి అందరికీ. జగన్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు సెకండ్ డే. నా గోల్ పెట్టుకొని రెండో రోజు అనమాట. నా జీవిత లక్ష్యం పెట్టుకున్నా కదా, ఏంటది 10 లక్షల పుషప్లు ఫినిష్ చేయాలని పెట్టుకున్నా కదా, దాని యొక్క రెండవ రోజు, డే 2. ఏమైందంటే రికార్డ్ అవ్వాల. 25 పుషప్స్ వేసా. 101 to 125 టార్గెట్ కదా. ఈరోజు 101 నుంచి స్టార్ట్ చేయాలి కదా, చేసా. రికార్డ్ చేయలే, కనబడలా. అది మరి నేను అబ్జర్వ్ చేయలా. 25 వేస్ట్ అయిపోయినాయి. అంటే ఫోన్లో రికార్డ్ చేయాలా, దీనిలో రికార్డ్ చేయాలా. అంటే ఇప్పుడే కదా కెమెరా మనం అలవాటు అవడానికి చాలా టైం పట్టింది. ఫస్ట్ కెమెరా స్టార్ట్ అయిందో లేదో చూసుకోవాలి, లేదంటే ఇలా ఎఫర్ట్ వేస్ట్ అయిపోయింది. సో ఎనీవే మళ్ళీ చేస్తాను నేను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చెప్పాను, పూరి. చూడాలి, చూసి తిన్న తర్వాత మళ్ళీ వెళ్ళి చేస్తా. మన రికార్డ్ ఎవిడెన్స్ ఉండాలి కదా, ప్రూఫ్ ఉండాలి కదా. ప్రూఫ్ లేకుండా చేసా అంటే కుదరదు కదా. సో బ్రేక్ఫాస్ట్ పూరి చెప్పాను. సో అది వచ్చిందాక వెయిటింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి ఆర్డర్ చేశాను. పూరి చట్నీ ఇచ్చాడు, ఇది కర్రీ ఇచ్చాడు. పొటాటో కర్రీ, గ్రీన్ పీస్ అన్నీ కలిపి ఉంటాయి ఇందులో. దీన్ని ఇక్కడ డిఫరెంట్గా ఇస్తాడు. బాజీ, గ్రీన్ పీస్ అన్నీ కలిపి ఉంటాయి. మేబీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా అనుకోవచ్చు. సో ఇది అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ కర్రీ అండ్ బ్రేక్ఫాస్ట్కి పూరి. చలో. పూరి మంచిగా నీట్గా ఉంది, తింటున్నా. కర్రీలో మంచి క్యారెట్ ముక్కలు ఉన్నాయి, గ్రీన్ పీస్ ఉంది, పొటాటో ఉంది, మిర్చి వేసాడు. బాగుంది. కెనాట్ సే ఓన్లీ ఆలూ కర్రీ. ఆలూ కర్రీ నాకు నచ్చదు, నేను మానేసి ఇప్పుడు ఆలూ తేక చాలా ఇయర్స్ అయింది. బాగుంది కానీ సరిపోనా, ఇంకేముంది నా. ఒక టీ చెప్పాను, వితౌట్ అనమాట, అంటే షుగర్లెస్ టీ. తాగాలనిపిస్తుంది, చాలా లేదు కదా, మంచి ఇక్కడ తాగి. లైట్గా యాలకుల పౌడర్ వేస్తే బాగుంది. వేస్తారు ఇక్కడ, ఎందుకున్నారు, ఈరోజు లేదు. తప్పుగా షుగర్లెస్ అని తప్పుగా ఉంటుంది. మైక్ది మ్యాగ్నెట్ పోయింది కదా, అది సాటర్డే వచ్చింది అనమాట. సేమ్ మ్యాగ్నెట్ కాదు, రౌండ్ షేప్లో ఉన్న మ్యాగ్నెట్స్ దొరికినాయి అమెజాన్లో. సెర్చ్ చేస్తే 20 మ్యాగ్నెట్స్ 199 రూపీస్ ఉంది. కొంతమంది ఫోటోలు పెట్టారు దీనికి మంచిగా ఉందని. సో అందుకనే వెంటనే ఆర్డర్ చేసేసాను. లేకపోతే ఇక్కడ పెట్టుకోలేం కదా, కొద్దా చేతిలో పెట్టుకోవాలంటే కష్టం కదా. అది బాధేసింది, మైక్ పోయిందేమని ఫస్ట్. బురదలో దొరికింది బాబు, బురదలో స్నానం చేసి వచ్చింది ఇది మంచిగా. ఈ పార్ట్ వరకు తీసేసి కడిగా, ఇది హెయిర్, ఇది బాగానే పనిచేస్తుంది. మరి నడుస్తున్నా, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం నడవాలి. ఇక్కడ ఎట్లా ఇటు వస్తున్నా కదా, ఇక్కడ దాకా నడిచేసి 5 నిమిషాలు తర్వాత పుషప్స్ ఫినిష్ చేసుకొని వెళ్దాం. బ్యాడ్ లక్, అది రికార్డ్ అవ్వలే. ఇక్కడే చేసా, మంచి ఫ్లవర్స్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో అనుకొని చేసా, అట్లే పోయింది. చాలా ఎనీవే 25 కదా, ఇదొక ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో ఫోన్ కూడా నేను షార్ట్స్ పెట్టాలి కదా, ఫోన్ కూడా ఎట్ ఏ టైం ఆన్ చేస్తా, రెండు ఒకసారి. సో అది కూడా ఆన్ చేయాలి.
సో ఇప్పుడు రెండింటిని రెడీ పెట్టుకొని కెమెరాని ఫోన్ని చేస్తా. పూరి తిన్నా కానీ తిన్నట్టు అనిపించలే. అంటే యాక్టివిటీ లెవెల్ హై ఉంది కదా మన బాడీకి. 100 పుషప్స్ అంటే స్టార్టింగ్లోనే ఓకే, ఈజీగా ఉంది. 100 పుషప్స్ అంటే నేను జిమ్కి వెళ్తున్నా కాబట్టి ఈజీ అనిపిస్తుందేమో, కానీ ఒకేసారి అన్ని స్టార్ట్ చేయకూడదు. కొత్త వాళ్ళు కొంచెం ఆలోచించి చేసుకోవాలి. ట్రైనర్ని అడిగి, లేకపోతే తడితడిగా ఉంది, లాన్ బాగుంది, చూస్తున్నా ఇక్కడ. ఓకే, కట్ చేసేస్తా. 25 ట్రై చేస్తా, లేకపోతే 20. ఎందుకంటే ఆల్రెడీ 25 అయిపోయినాయి కదా. సో చూస్తున్నా. సో చలో పుషప్స్ 101 కౌంట్ అనమాట ఈరోజు. డే 2లో పుషప్స్ 101 నుంచి కౌంట్. భోజనశాల లాన్లో 101, 102, 24, 5, 1 to 120, అంటే 101 to 125. 10 లక్షల పుషప్ టార్గెట్లో 125 అయిపోయినాయి డే 2లో. 25 మొత్తం కలిపి 125 అయిపోయినాయి. టైం వచ్చేసి 10:46 అయింది ఇప్పుడు. ఎందుకంటే ఈరోజు లేట్గా లేసి చెప్పాక ఆల్రెడీ మీకు లేట్గా లేసాను. మార్నింగ్ 3 అయింది ఇంటికి వచ్చేసరికి. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిందనమాట. సో మేబీ లంచ్ కూడా లేట్ అయిపోతుంది. అది అప్డేట్. వర్క్ స్టార్ట్ చేశాను ఇప్పుడే. యూజర్స్కి అప్డేట్స్ చెక్ చేశాను. యూజర్స్కి అప్డేట్ ఏముంటుంది అంటే, కొన్ని సబ్స్క్రిప్షన్స్ యాక్టివేట్ అవ్వవు. కొంతమంది డౌట్స్ ఉంటాయి, అయిపోయిన తర్వాత అప్పుడే అయిపోయిందా అంటారు. తర్వాత చూసుకోరు డేట్స్. చూసుకుంటారు కొంతమంది కావాలని అడుగుతారు. కొంతమంది అట్లా రకరకాలుగా ఉంటారు. అందరిని మేనేజ్ చేసుకోవాలి. పొద్దున్నే మేనేజ్ చేసుకొని కొంచెం ఫ్రీ అయిపోవాలి. ఇప్పుడు అన్నీ వాట్సాప్లో నైట్ నుంచి ఆర్డర్ పెడతారు కదా. నైట్ 11 నుంచి నేను చూడను. మార్నింగ్ లేచి కరెక్ట్ ఇదే టైంలో, అంటే మార్నింగ్ చూస్తా ఒకసారి, బట్ ఒకసారి మర్చిపోతాను. మ్యాక్సిమం వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు చూసి వాళ్ళందరికీ రిప్లైలు ఇచ్చి ఇక వర్క్ స్టార్ట్ చేయాలి. అయితే వచ్చేటప్పుడు నేను ఏం చేసా, ఈ బుక్ తెచ్చుకున్నా. ఎందుకో తెలుసా, పుషప్ వర్కౌట్ ఉంది కదా, అది నోట్ చేయడానికి అనమాట. ఓకే, అయితే నేను ఫస్ట్ రోజు అనౌన్స్ చేశాను గోకర్ణలో, ఏమి పుషప్తో పాటు స్క్వాట్స్ అండ్ సిటప్ కూడా అని అనుకున్నాను. కానీ ఏమవుతుంది సిచ్యువేషను, బాగా టైర్డ్ అయిపోతున్నా. పాసిబుల్ అయిద్దాలే చూడాలి. అంటే ఈరోజు ట్రై చేస్తా. ఎందుకంటే జిమ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇది ఉంటుంది కదా. స్లోగా అడాప్ట్ అవ్వాలి. ఒకేసారి ప్రెషర్ పెడితే జాయింట్స్కి ఇట్లా ప్రాబ్లం అవుతాయి. సో అందుకనే కొన్ని రోజులు ఈ పుషప్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసి స్లోగా తర్వాత మిగిలినవి కూడా స్లోగా యాడ్ చేస్తా. సిటప్ స్క్వాట్. ఓకే, ఒకేసారి బాడీని స్ట్రెస్ చేయకూడదు కదా, అదనమాట. అయితే ఇందులో నోట్ చేస్తున్నాను. ఎలా నోట్ చేస్తా అంటే, డే 1 లొకేషన్, డేట్ అయ్యాను. ఎందుకంటే డేటు ఒక 2-3 రోజుల ముందు షూటింగ్ చేస్తా కదా. మీరు ఇందులో ఉన్న డేట్ చూసుకొని తర్వాత ఆ రోజు డేట్ చూసుకొని ఓల్డ్ వీడియో అనే ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని డే 1 డేట్ ఏంటంటే ఆ రోజు అప్లోడ్ అయిన డేట్ కిందకు వస్తుంది అనమాట. ఎందుకంటే నేను కంటిన్యూగా రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. ఏదో ఒక రోజు మ్యాక్సిమం మిస్ అయిద్దాము, కానీ అది కూడా వీక్గా ఉండడం వల్ల అది అనమాట. సో ఇప్పుడు నేను నోట్ చేస్తున్నాను. ఇందులో డే 1 గోకర్ణలో 25 చేశా కదా. తర్వాత ఇంకెక్కడ చేసా అన్నీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ లొకేషన్ వైజ్గా ఎన్ని చేశానో అవి మీకు అప్డేట్ చేస్తా. చలో, బుక్ ప్రిపేర్ అయిపోయింది. దీని మీద ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఓం నమః శివాయ అని రాయాలి కదా.
ఓం నమః శివాయ రాసేసాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఒక పేజ్ దేవుడి గోలు పెట్టుకుంటాను మీకు చిన్నప్పటి నుంచి పుస్తకాలలో. సో డే 1 ఫస్ట్ నేను ఎక్కడ చేసా, గోకర్ణ బీచ్లో ఎన్ని చేసా, 20 or 25 గుర్తు రావట్లా. లొకేషన్ గోకర్ణ బీచ్లో 20 అని గుర్తు, 20. తర్వాత కుమ్టా బీచ్లో, కుమ్టా బీచ్ రాక్ మీద, కుమ్టా బీచ్లో 20 చేసా. మళ్ళీ ఇంకో సెట్ కుమ్టా బీచ్లోనే రాక్ సైడ్ ఇంకో సైడు 10 చేసా గుర్తుంది. తర్వాత హోటల్ రూమ్లో ఎన్ని చేసా, 26 చేసా. ఓకే. తర్వాత కుమ్టా రైల్వే స్టేషన్లో, కుమ్టా రైల్వే స్టేషన్లో 24 చేశా. టోటల్ 100 అయినాయి. డే 1 రోజు 100 అయిపోయినాయి. సో ఇది పేజీలు ఎందుకు వేస్ట్ చేయడం వల్ల డే 2 రాసేద్దాం. ఇక్కడ ఎట్లా ఫ్రెష్ పేజీలు అవసరం లేదు కదా. డే 2లో లొకేషన్ నేను 6 అట్లా కంటిన్యూ చేస్తాను. ఓకే. డిఫరెంట్ లొకేషన్స్ కదా, ఒక చోటే ఉండదు కదా. మార్నింగ్ ఇక్కడ చేసా, భోజనశాల లాన్లో చేశా అంతే కదా. భోజనశాల లాన్లో ఎన్ని చేసా, 25 చేశా. ఓకే. టోటల్ ఇక్కడ ఎలా వేయాలంటే టోటల్ 1 to 100. ఓకే, అంతేనా. నేను ఇలా వేసుకుంటా. మళ్ళీ ఇక్కడ కింద వేస్తా. టోటల్ 101 to 200 వేస్తా ఈరోజు ఫినిష్ అయిపోయిన తర్వాత. ఓకే. ఇక్కడ టాప్ టోటల్ ఏం రాస్తా, ఈ పేజ్లో వరకు కౌంట్ చేసుకుంటాను. లాస్ట్లో ఒకవేళ కౌంటింగ్ ఇట్లా అవడానికి 200 కంప్లీటెడ్. మళ్ళీ ఇక్కడ 200 అట్లా యాడ్ చేసుకుంటా. సో ఇదన్నమాట పుషప్. కానీ పెన్ను బుక్ క్యారీ చేయడం కష్టం. అయితే ఒకవేళ మర్చిపోయాను అనుకో, ఇది సరి గుర్తు రాలేదు కదా, అందుకని ఫోన్లో కూడా నోట్ చేసుకుంటా. ఫోన్ నోట్ ప్యాడ్లో కూడా నోట్ చేసుకుంటా. ఇది నా పుషప్ యొక్క అప్డేట్ అన్నమాట. బాగుంది కదా అప్డేట్. కంటిన్యూ అయితే బాగుండు. రెగ్యులర్గా కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తేనే మనకు హెల్త్ అనేది, ఫిట్నెస్, స్ట్రెంగ్త్ అనేది వస్తుంది అనమాట. లోవర్ బాడీకి సైక్లింగ్, అప్పర్ బాడీకి పుషప్స్, జిమ్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఫుడ్ కూడా తీసుకోవాలి, మంచిగా మెయింటైన్ చేయాలి. సో ఒక 3 monthsలో 6 pack వచ్చేసిద్దని నేను అనుకుంటున్నా. సో ఇదే కొత్త టీషర్ట్ లోగో వేయించాను, జగన్స్ లైవ్ సబ్స్క్రైబ్ నౌ అని. ఇదొక మోడల్, ఇంతకుముందు వేసుకున్న ఇంకో మోడల్ అట్లా వేసుకున్నాను. అదనమాట అప్డేట్. సో చలో నేను వర్క్లోకి వెళ్ళాలి. ఇంకా వర్క్ చేసి ఇంకా ఈరోజు చాలా పెండింగ్ ఉంది కదా, మొత్తం టూర్ వెళ్ళి అలా పక్కన పడేసా. ఈరోజు చాలాసేపు కూర్చొని వర్క్ ఫినిష్ చేసుకోవాలి. పెండింగ్ ఫైల్స్ అన్నీ ఫినిష్ చేసుకొని కొంచెం ట్యూన్ అవ్వాలి మళ్ళీ. అది అప్డేట్. ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నాను, మధ్యలో బ్రేక్ అనమాట. 25 పుషప్స్ అయిపోయినాయి కదా మార్నింగ్. డే 2 ఈరోజు 25 పుషప్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇంకో 25 చేద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడ సెటప్ పెట్టా. ఇప్పుడు సెటప్ అంటే ఇది. సో ఇప్పుడు చేద్దాం. ఇక్కడ 25 ట్రై చేస్తా, పాసిబుల్ అయితే, లేకపోతే 20 ఓపికని బట్టి. If I 150 అని టోటల్గా, అంటే డే 1లో 100, డే 2లో మార్నింగ్ 25, ఇప్పుడు 25, అంటే 150 మొత్తం ఇప్పటి వరకు. నా జీవిత లక్ష్యం 10 లక్షల పుషప్లు చేయాలని నా జీవిత లక్ష్యం. ఈరోజు లంచ్ వచ్చేసి జొన్నలు,
చాలా రోజులైంది కదా నా ఫేవరెట్ తిని. 3 days బయట ఫుడ్డే కదా. మంచిగా ఉడకబెట్టినటువంటి జొన్నలు, తర్వాత ఇది కాకరకాయ, బిట్టర్ గోర్డ్ కాకరకాయ ఫ్రై. చేదుగా ఉంటుంది బట్ తినాలి. ఇది కాకరకాయ. తర్వాత వచ్చేసి ఏంటి పాలకూర మష్రూమ్ అంట. పాలకూర ఇక్కడ దొరకదు. పాలకూర అస్సలు దొరకదు ఇక్కడ. అసలు పయ్యనూరులో ఒక్క స్టోర్ ఉంటుంది, వెజిటబుల్ స్టోరు, అక్కడే దొరికిద్ది అన్నమాట. ఇది ఈరోజు లంచ్ ప్లస్ పెరుగు. బాగా టైర్డ్ అయిపోయా. ఇప్పుడు దాకా వర్క్ చేసా, అసలు లెక్కడానికి ఓపిక లేదు. అంటే అంత బిజీ వర్క్ ఉంది, పెండింగ్ వర్క్ ఉంది కదా, కళ్ళన్నీ ఎర్రగైపోయింది ఇప్పుడు దాకా వర్క్ చేసి. సో ఇప్పుడు 7:36 అయింది. పుషప్స్ మిగిలిపోయినాయి కదా, 50 అయినాయి. Day 2 50 అయినాయి కదా. కొన్ని ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఓపిక నిజంగా లేదు, బట్ ఐ ట్రై చేస్తా. ఎన్ని అయితే అన్నీ అయితే ఓకే. అంటే ఈరోజు 100 అవ్వవు. స్టమక్ కూడా అప్సెట్ అయింది. అంటే స్టమక్ పెయిన్ వస్తుంది. బయట తిన్నాం కదా 3 days పిచ్చిగా. బయట అక్కడ దొరికేది. స్టమక్ అంతా అప్సెట్గా ఉంది. సో ట్రై చేస్తాను నేనైతే. ఓకే, ఇప్పుడు పుషప్స్ ఇక్కడే చేస్తాను. చలో 125 అయిపోయినాయి కదా, అంతేనా? 150 అయిపోయినాయి. సారీ, 150 అయిపోయినాయి. ఇప్పుడు 151 నుంచి స్టార్ట్ అన్నమాట. ఈరోజు Day 2 10 లక్షల పుషప్స్ ఛాలెంజ్లో 151 నుంచి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. 51, 52, ఓపిక ఉంది. వచ్చింది ఓకే, బాగానే. తప్పదు. ఎన్నైనా నా జీవితకాల లక్ష్యం 10 లక్షల పుషప్లు అయినాయి. 175 అయినాయి. Day 2 రోజు 75 మాత్రమే అయినాయి. ఇంకో 25 ఉన్నాయి. ఎట్లయినా ఫినిష్ చేస్తా పడుకునే ముందు. ఓకే, కాసేపు బ్రేక్ తీసుకున్నా. వర్క్ కంటిన్యూస్ కూర్చుంటే ఇంతే. నేను పెండింగ్ పడింది కదా, వర్క్ కూర్చుంటే బండి ఆగదు, ఇంకా వెళ్ళిపోతూనే ఉంటుంది అన్నమాట. అది కాసేపు ఆగి మళ్ళీ అప్డేట్ ఇస్తా మిగిలిన పుషప్స్ గురించి. వర్క్ ఒక కొలిక్ వచ్చింది. అంటే ఈవినింగ్ ఈ టైంలో నేను జనరల్గా డేటా అక్విజిషన్ ఉంటుంది అనమాట, ఆ వర్క్ చేస్తాను. నేను ఆల్మోస్ట్ 5 నుంచి అదే చేస్తున్నా. చాలా డేటా ఉంది. బాగా టైర్డ్ అయిపోయాడు, కళ్ళు అన్నీ అయిపోయినాయి. రెస్ట్ తీసుకోలేదు అసలు. నైట్ కూడా మార్నింగ్ పడుకున్నది లేట్గా. 9కి లేచినా నిద్ర సరిపోలేదు. వాచ్ పెట్టుకోవాలి ఎంతసేపు నిద్రపోయాని తెలియలే. సో Day 2లో 10 లక్షల పుషప్ ఛాలెంజ్ ఉంది కదా, ఆ 10 లక్షల పుషప్ ఛాలెంజ్లో భాగంగా Day 2లో ఈరోజు ఎన్ని అయినాయి? 175, అంటే 175 పుషప్స్ అయిపోయినాయి. సో నేను ఇప్పుడు 200 ఫినిష్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఎనర్జీ లేదు, బట్ డిన్నర్ చేయాలి. ఇప్పుడు టైం 8:45 అయింది. బట్ ఈ 25 పుషప్స్ ఫినిష్ చేసే నేను ఫుడ్ తింటా. ఓకే, సో అట్లా ఫినిష్ చేయాలి. ఓపిక లేదు, అయినా సరే చేయాలి, తప్పదు. ఇంకా వస్తుందో లేదో వీడియో. 176, 177, 200.
200 అయింది. హెడేక్ ఏం చేస్తాం, షోల్డర్స్. పుషప్ బుక్లో రాయాలి కదా, మర్చిపోయా. సెవెంత్ లొకేషన్ అక్కడ భోజనశాలలో. అసలు ఈరోజు అవ్వదనుకున్నాను నేను 200 పుషప్స్. అస్సలు ఓపిక లేదు, ఎనర్జీ మొత్తం అయిపోయింది. సరిగా ప్రోటీన్ ఫుడ్ కూడా లేదు 3 days నుంచి. నాకు స్టమక్ పెయిన్ వచ్చింది లైట్గా. సో అవ్వదు, ఇంకా ఈరోజు పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నా. కానీ మళ్ళీ ఆదిలోనే హంసపాదు అవ్వకూడదు కదా, అందుకే ఎట్లయినా సరే ఫినిష్ చేయాలని డిసైడ్ అయిపోయా. అందుకే చేసేసా. డిన్నర్ కూడా వచ్చేసింది. డిన్నర్కి ఏంటో చూపిస్తా ఇప్పుడు. ఓకే చలో, పుషప్ చేయగానే తినొచ్చో లేదో. 25 పుషప్స్ ఏం కాదులే. రోజుకు 500 పుషప్స్ చేసే వాళ్ళు ఉన్నారంట. వామ్మో, కొన్ని వీడియోలు చూసా. వాళ్ళు నిజంగా దేవుళ్ళు. వాళ్ళు 500 ఏం చేయొద్దులే కానీ 100 చాలు. 100, 150, 200 కొంచెం ఒక 1 month తర్వాత ఒక 150, 200 అయితే నా గోల్ ఒక 20 ఏళ్లలో 15 ఏళ్లలో అయిపోయింది. సింపుల్ కదా. 10 లక్షల పుషప్లు ఒక 20 ఏళ్ళు పడతాయని నేను అనుకుంటున్నా. అంటే ఇది ఫిట్నెస్ ఉండాలి. కొంచెం ఏజ్ వస్తే అంటే నేను నా యాక్టివిటీకి రెగ్యులర్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే నేను చేయగలనని నేను అనుకుంటున్నా. అంతా మీ ఆశీర్వాదం. మీరు మంచిగా వ్యూస్ చూసి మోటివేషన్ ఇస్తే నాకు ఇంకా నేను తొందరగా ఫినిష్ చేయగలని కోరుకుంటున్నాను. సో చలో ఇప్పుడు డిన్నర్ తినాలి. సో డిన్నర్ ఏమేమి తింటున్నానో చూపిస్తాను మీకు. ఈరోజు డిన్నర్ వచ్చేసి చపాతీ, కేరళ టైప్ చపాతీ. కేరళ టైప్ అని చెప్పానంటే ఏంటి అర్థం? మనలాగా లేవని అర్థం. అర్థమైందా? తెలుగు టైపు మన టైప్ అంటే మనలాగా ఉన్నాయని అర్థం అనమాట. ఇది గ్రీన్ గ్రామ్ కర్రీ అంటే పెసర్ల కర్రీ. పెసర్ల కర్రీ ఫస్ట్ నేను పెసర్ల కర్రీ ఎవడు చేస్తాడు అది ఇదని మన సైడ్ పెసరపప్పు చేసుకుంటాం అంతే. ఎగిరే నేను. తర్వాత ఇదే ప్రోటీన్ ఫుడ్ అని తెలిసాక మంచిగా తింటున్నా హ్యాపీగా. అది అప్డేట్ అనమాట. డిన్నర్ అయిపోయింది, మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశా. 9:15 అయింది. చెయ్యి ఆగట్లా. వర్క్ ఉంటే ఆగదు, చెయ్యి వెళ్ళిపోతూనే ఉంటుంది అంతే. వర్క్ చేయకపోతే 2-3 రోజులు చెయ్యను, చేస్తే మాత్రం ఎట్లే ఉంటుంది వర్క్. అంటే అంతే ఉంటుంది, తప్పదు. మన ఓన్ వర్క్ కదా, పెండింగ్ ఉంటే పెండింగ్ అయిపోతూ ఉంటుంది. అది అనమాట అప్డేట్. ఈరోజు ఏం చేయలే, పెద్దగా లేట్గా లేసామా, బ్రేక్ఫాస్ట్, పుషప్లు, లంచ్, బయటికి ఎటు వెళ్ళలే. మార్నింగ్ వెళ్ళి వచ్చే బ్రేక్ఫాస్ట్కి అంతే. ఇంకా ఓకే, ఇక్కడ ఇంట్లోనే పుషప్లు అయిపోయింది. డిన్నర్ అయిపోయింది. చలో, ఇది ఈరోజు డే 2 యొక్క అప్డేట్. 200 పుషప్స్ అయిపోయినాయి ఇప్పటి వరకు. 10 లక్షల్లో 200 అయిపోతే ఇంకెన్ని ఉంటాయి? 9,99,700 అంతేనా? 99,700, 99,800 ఉంటాయి. అయితే ఎట్లయినా 10 లక్షలు నా జీవితకాలంలో ఎట్లయినా కొట్టేస్తాం, మీ ఆశీర్వాదం ఉంటే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి జగన్స్ లైఫ్ ఛానల్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.